వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్కు పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. కాంగ్రెస్లో చేరికను షర్మిల కన్ఫర్మ్ చేశారు. బుధవారం ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగిస్తారనే టాక్ ఉంది. ఇదే జరిగితే గనక జగన్ పార్టీకి కొన్ని ఇబ్బందులు తప్పవని చర్చ వినపడుతుంది. వైసీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ షర్మిల కడప బరిలో ఉంటే జగన్ రాజకీయ అడుగులు ఏ విధంగా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే కడప పార్లమెంటు స్థానం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి, జగన్, అవినాష్ రెడ్డి ఇలా వైఎస్ కుటుంబ సభ్యులు కడప పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్నారు. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ చూస్తున్నారు. అవినాష్ రెడ్డిని జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయిస్తారని టాక్ వినపడుతుంది. మరోవైపు కడప ఎంపీగా కుటుంబ సభ్యుడైన డాక్టర్ అభిషేక్ రెడ్డిని బరిలోకి దించుతారనే ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల సమయంలోనూ అభిషేక్ రెడ్డి పేరు రాజకీయంగా తెర మీదకొచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. ప్రస్తుతం అభిషేక్ రెడ్డి సింహాద్రిపురం, లింగాల మండలాల వైసీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో అభిషేక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయడం ఖాయమని జిల్లాలో చర్చ నడుస్తుంది. కానీ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. రాజకీయాల్లో సెంటిమెంటుకు తావులేదనే విషయం జగన్కి బాగా తెలుసు. షర్మిలను ధీటుగా ఎదుర్కొనకపోతే అది మొదటికే మోసం వస్తుంది. అందుకే బలమైన అభ్యర్థిని ఆమెపై దించుతారని టాక్ అధికార పార్టీలో నడుస్తుంది. నిజంగానే షర్మిల కడప బరిలో ఉంటే ఆమెపై వైఎస్ భారతిని సైతం పోటీకి దించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని తాడేపల్లి వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే అంతకు మించి వ్యూహాన్ని అమలు చేస్తారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. షర్మిల అడుగులు బట్టి జగన్ వ్యూహాలు ఉంటాయని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే జగన్కు వ్యతిరేకంగానే షర్మిల ఏపీలో రాజకీయ అడుగులు వేయబోతున్న నేపథ్యంలో ఆమె తల్లి విజయమ్మ ఎటువైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇటు జగన్, అటు షర్మిల ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టడం పెద్ద సంచలనంగానే మారబోతుంది. మరి షర్మిలపై జగన్ ఎలాంటి రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారో